టైం వచ్చేసరికి మనకి మిడ్‌నైట్ 1:36. సో, ఇప్పుడు ప్రెజెంట్ వెదర్ వచ్చేసరికి ప్లెజెంట్‌గుంది. అండ్ అంత వేడిగా కూడా ఏం లేదు. సో, మార్నింగ్ టైంలో మనకి బాగా వేడుంటది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అంత ఏం వేడి లేదు. సో, ఇది సెప్టెంబర్ కాబట్టి మేబీ ఛాన్స్ ఆఫ్ రైన్. సో, ఇక్కడ నుండి మనకి బాల్కనీ నుండి మాకు బుర్జ్ ఖలీఫా వ్యూ కనపడుతది. బట్ ఈరోజు కొంచెం హ్యూమిడిటీ వల్లే కొంచెం బుర్జ్ ఖలీఫా అనేది కనపడటం లేదు. ఒకసారి ట్రై చేద్దాం. కనపడుతదేమో. లైట్స్ ఏవో కనపడుతున్నాయి. ఓకే. ఆల్మోస్ట్ కనపడుతుంది. బట్ హ్యూమిడిటీ వల్ల మనకి అంతేం తెలియట్లేదనమాట. బట్ ఇక్కడ నుండి మనకైతే బుర్జ్ ఖలీఫా అయితే కనపడుతుంది బాల్కనీ నుండి. సో, ఈవెన్ దుబాయ్‌లో మీకు నైట్ ఏ టైం అయినా సరే ఆల్ ట్రాన్స్‌పోర్ట్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. లైక్ ఎయిర్‌పోర్ట్ వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా బీచ్‌కి వెళ్ళాలన్నా కానీ, సో 24/7 అన్ని సర్వీసెస్ ఉంటాయి. లైక్ టాక్సీ, ఫుడ్, గ్రోసరీస్ అండ్ ఎవ్రీ ఐటెమ్ ఏ టు జెడ్. ఈవెన్ మీకు ఒక చిన్న పెన్ డ్రైవ్ కావాలన్నా కానీ మనకి మిడ్‌నైట్‌లో ఆర్డర్ పెడితే వాడు వెంటనే తీసుకొచ్చేస్తాడు. సో, మీకు ప్రెజెంట్ నేను కంటెంట్ అంతగా చేయటం లేదు. బట్ ఎందుకంటే లైక్ నాకు కొంచెం టైం అనేది ప్రాపర్‌గా దొరకడం లేదు. సో, ఇది ఓన్లీ స్పేస్ మీకు మొత్తం అంతా పార్కింగ్ యూటిలైజ్ చేస్తారనమాట అది. సో, టైం దొరకట్లేదు ప్రెజెంట్ అంతగా. సో, ఎడిటింగ్‌కి అండ్ లైక్ వీడియో రికార్డింగ్‌కి నేను ఇఫ్ ఇన్ కేస్ బయటికి వెళ్ళాలన్నా కానీ, సో, బేస్డ్ ఆన్ ద షిఫ్ట్స్ అండ్ వీటి బట్టి నాకు టైం అనేది పెద్దగా కుదరటం లేదు. బట్ ఫ్యూచర్‌లో లైక్ ఇప్పుడు ప్రెజెంట్ వాచ్ టైం అంతా కూడా పడిపోయింది. వ్యూస్ కూడా కంప్లీట్ డ్రాప్ అవుతా వస్తున్నాయి. సో, చూద్దాం మనకి ఎలా వెళ్తదో అండ్ హౌ యూట్యూబ్ వర్క్స్. సో, మనం ఇది రీసెంట్‌గా స్టార్ట్ చేసున్నాను. పెద్ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ ఐడియా కూడా లేదు. సో, జస్ట్ ఇది అల్ మదీనా. సో, ఏమన్నా గ్రోసరీస్ కావాలన్నా కానీ సో మనకి అది దొరుకుతాయి దాంట్లో. సో, ప్రతి షాప్‌లో ఇక్కడ ఏంటంటే లైక్ ఓన్లీ గ్రోసరీస్ అనే కాదు. సో, ఎవ్రీ ఐటమ్ మనకి దొరుకుతది. అండ్ నెక్స్ట్ నేను మీకు ఇలా డైలీ ఈ వ్యూ నుండి రోజుకొక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో